హాయ్ హలో అందరికీ ఈరోజు మనం ఒక మంచి ఫామ్ ల్యాండ్లో ఉన్నామండి. లైక్ ఫామ్ ల్యాండ్ అనగానే చాలామందికి కొన్ని టైప్ ఆఫ్ ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. అంటే క్లియర్ టైటిల్ ఉంటాయా లేవా, లేకపోతే రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, డెవలప్మెంట్ చేస్తారా లేదా, మంచి లొకేషన్ ఏమి ఉంటుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో కనిపించండి, అన్నీ కూడా కాటేజెస్ కనిపిస్తున్నాయి. అంటే వీకెండ్ హోమ్స్ అని చెప్పుకోవచ్చు, కాటేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆదూరిస్ డ్రీమ్ వ్యాలీ 3 అంటే ఒక ప్రీమియం ఫామ్ ల్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చింది. ఎందుకు ప్రీమియం అని చెప్పుకుంటున్నామనంటే ఫామ్ ల్యాండ్ని మనం ఇలాగా రిసార్ట్ టైప్లో డెవలప్ చేయడం అనేది ఈ సరౌండింగ్లో, షాద్నగర్ సరౌండింగ్లో మనం చేస్తున్నట్టు ఏ కంపెనీ కూడా ఏ ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేయట్లేదు. ఇందులో మనం ఇస్తున్నటువంటి అమ్యూనిటీస్ కానీ మెయింటెనెన్స్లు కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఇస్తున్నాం. మనం ఒక్కసారి మనం ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూడడానికి ట్రై చేద్దాం. ఒకసారి ఈ ప్రాజెక్ట్లో మనం ఇచ్చే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఫామ్ ల్యాండ్లో ఇట్లాంటి అమ్యూనిటీస్, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది చాలా రేర్. ఒక్కసారి మనం ఇక్కడ మనం ఇచ్చినటువంటి అమ్యూనిటీస్లో భాగంగా కొన్ని అయితే మనం చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఇది వచ్చేసి మనకు పూల్ అండ్ పార్టీ ఏరియా, అలాగే పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా, ఏవైనా మనం చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఓపెన్ ఆడిటోరియం, అండ్ మీరు ఎంట్రీతోనే ఒక మంచి లుక్ తోటి బుద్ధ స్టాచ్యూ తోటి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అలాగే రైట్ సైడ్లో ఇక్కడ రైట్ టైం తీసుకోగానే మనకు పూల్ ఏరియా ఉంటుంది. అంటే కంప్లీట్గా 3 టైప్లో మనం డిజైన్ చేయడం జరిగింది. అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, మిడ్ రేంజ్ వాళ్ళకి 3 టైప్ ఆఫ్ పూల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఒకసారి మీ ఈ వ్యూ అంతా చూడండి, ఎంత మెయింటెనెన్స్ ఎంత బాగుంది, ఏ విధంగా ఉంది. మనం ఇక్కడ కూర్చోడానికి, స్టే చేయడానికి, అంటే మనం ఎక్కడో ఫారెన్లో ఉన్నామనే ఫీలింగ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ హైదరాబాద్లో ఈ రకంగా మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం, ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి, అక్కడ మనకు రెయిన్ డ్యాన్స్ స్పాట్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఓపెన్గా మనం కన్వెన్షన్, అంటే లైక్ పార్టీస్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్న అకేషన్స్ ఏమైనా చేసుకోవడానికి కూడా మనం ఓపెన్ ఆడిటోరియం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా వస్తుంది. అక్కడ మనకు ఓపెన్గా మనకు స్టేజ్ రెడీ చేసుకోవడానికి కానీ, సిట్టింగ్ ఏరియా కానీ సెట్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం మనం అలాగే దాని బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ప్లే ఏరియా, అంటే కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా, అలాగే మనం ఫ్యామిలీతో సిట్టింగ్ చేయడానికి మంచి ప్లేస్ అనేది కూడా అంతా ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్లో లుక్ ఇచ్చుకోండి, ఒక్కసారి చూడండి. కాటేజెస్ అంటే మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా రిసార్ట్ టైప్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం కాటేజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక మోడల్లో డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్లో ఉండే ప్లే ఏరియా కానీ, సిట్టింగ్ ఏరియా కానీ, అండ్ డిజైనింగ్ కానీ ఏ విధంగా ఉందనేది కూడా చూడండి.